వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇటీవల శ్రీలంక ప్రాంతానికి రావడం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ దేవాలయం ఇది ట్రింకోమలై అనే ప్రాంతంలో ఇది ఉండటం జరిగింది. ఇది శ్రీ లక్ష్మీ నారాయణ టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్లో దరిదాపు అంటే ఉత్సవ విగ్రహాలు కావచ్చు, మూల విరాట్లు కావచ్చు, ఒక 21 ఉప ఆలయాలు ఉండటం జరుగుతుంది. అలానే ప్రధాన ఆలయం వచ్చేసి మనకి లక్ష్మీనారాయణుడు ప్రధాన ఆరాధ్య విగ్రహం అన్నమాట. అయితే ఈ టెంపుల్ ఏదైతే ఉందో దీన్ని ఒక యజమాని రాధాకృష్ణన్ గారని వారు నిర్వహిస్తున్నారు. అంటే ఎవరు దాతలను లేకపోతే ఇంకొకళ్ళు కమిటీ మెంబర్స్ ఏమి ఉండదు, సింగిల్గా ఆయనే మొత్తం. ఎవరన్నా వచ్చినా రాపోయినా ఖచ్చితంగా రోజు జరిగే కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. మన ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది, ఎందుకంటే నేను ఒక 10-15 రోజులైంది ఇక్కడికి వచ్చి. మన హైదరాబాద్ నుంచి కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, ఎక్కువ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం జనాలు చాలామంది వచ్చి ఇక్కడ ఈ దేవాలయాన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. అయితే మనం ధనుర్మాస కార్యక్రమం నిమిత్తం మా గురువు గారు ఒక ఆయన చెప్పడం వల్ల మనం ఇక్కడికి సేవ చేసుకోవడానికని రావడం జరిగింది. అయితే శ్రీలంక వచ్చిన తర్వాత మన వాస్తుపరంగా కూడా, అంటే శ్రీలంకలో వాస్తు ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమన్నా వాస్తు పాటిస్తారో కొన్ని చూడడం జరిగింది. అది కూడా మనం వీడియోలో తెలియజేస్తాం. కాబట్టి ఈ దేవాలయం ఏదో చాలా పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఎకరాల్లో ఈ దేవాలయం అనేది ఉంది. చుట్టూ స్థలం కావచ్చు, తగ్గ గోశాల ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే గుడి ఒక్కటి కూడా ఇంచుమించు ఒక 6 ఎకరంలో ఈ గుడి ఒక్కటి నిర్మాణం అనేది చేయడం జరిగింది. వచ్చే అర్చకులకి వసతి అంతా కూడా పై భాగంలో ఇవ్వటం కావచ్చు. ఇక్కడ అన్నీ కూడా గోవులు చక్కగా మన దేశీవాళీ ఆవులు అనేవి ఇక్కడ ఉండటం జరిగింది. కాబట్టి ఈ దేవాలయం ఎవరన్నా శ్రీలంక వచ్చేవాళ్ళు మాత్రం, ఎందుకంటే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతంలోనే మనకి, అంటే ఈ దేవాలయం నుంచి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలోనే మనకి శక్తిపీఠాల్లో ఒకటైన శాంకరీదేవి టెంపుల్ కూడా మనకి ఇక్కడ ఉంది. కోనేశ్వరం అనే ఒక శివ టెంపుల్ ఉంది, దాని పక్కనే మనకి శాంకరీదేవి అనే టెంపుల్ ఉంటుంది. చక్కగా బీచ్ కానీ అన్నీ కూడా. ఇది కొలంబో నుంచి ఉత్తర దశలో వచ్చినప్పుడు ఉంటుంది. ఉత్తరానికి కొలంబో అనేది శ్రీలంకకి వెస్ట్ భాగం, అంటే ప్రధాన నగరం అయినా కూడా అది శ్రీలంకకి వెస్ట్ భాగంలో ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు తూర్పు భాగంలో ఉంటుంది మనకి. కాబట్టి ఎవరన్నా శ్రీలంక వచ్చేవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన, ఏవైతే మనం అనుకుంటామో సాధారణంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు రావణుడికి సంబంధించి కావచ్చు, రాముడికి సంబంధించి, సీతకు సంబంధించింది కావచ్చు చూడాలనుకుంటారు. అలా చూడాలనుకునే వచ్చే వాళ్ళలో కూడా ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ అనేది పూర్తిగా మన దేశ వాతావరణంలో ఈ గుడి నిర్మాణం అనేది ఉంటుంది. ఎవరన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని కూడా సందర్శించాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.